ఇక్కడ చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ సంస్థలు నడుపుతున్నారు. అంటే లేడీస్కి సంస్థలు నడిపేంత శక్తి ఉందా, లేడీస్ నడపడం ఏంటి అని చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లోకి వచ్చామో తెలియకుండానే, ఇప్పుడు గుడికి వెళ్తే మనకు తెలియకుండానే ఒక భక్తి భావన వస్తుందా లేదా, అలానే ఎలీప్ అనే ఒక ఆర్గనైజేషన్లో మీరు కాలు పెట్టినప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్న దాని మీద మీకు తెలియకుండానే ఒక భావన వచ్చేస్తుంది. ఎలా అవ్వాలి ఎంటర్ప్రెన్యూర్, మీరు ఎలా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి, మీరు 10 మందికి ఎలా ఉపాధి కలిగించాలి. ప్రతి మనిషిది స్టైల్ డిఫరెన్స్ ఉంటుందండి. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. మాస్టర్ చెప్పారనుకోండి, ఈ మాస్టరు తన స్టైల్లో ఎలా చేస్తారో యూనిఫామ్ అది మనకి క్లాస్లో చెప్తాం. నా పేరు అంజలి. నేను ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ నుంచి ఎలిఫ్కి టీచింగ్ ట్రైనింగ్ కోసం వచ్చాము. వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ చాలా నేర్చుకున్నాను. నెక్కరు కొన్ని చిన్న చిన్న ట్రిప్స్ ఆల్రెడీ నాకు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దానివల్ల కొన్ని మెలకువలు నేర్చుకోవడానికని వచ్చాను. పాయింట్ జిబ్బు వేయడమే కానీ, షర్టు మాస్టర్ గారు చెప్పినట్టు కొన్ని కటింగ్లు నేర్చుకున్నాను, కుట్టు నేర్చుకున్నాను. అలాగే మహిళలకు స్కూల్స్ యూనిఫామ్స్ వల్ల చాలా మందికి ఉపాధి కలిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పొద్దున్న టిఫిన్, మాకు మధ్యాహ్నం భోజనము ఏదైనా కానీ సౌలతులు చాలా బాగా అరేంజ్ చేశారు ఎలీఫ్ వాళ్ళు. నా పేరు ఉమా. నేను జైచల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఫస్ట్ ఇంటి దగ్గర నుండి రాగా అసలు ఇక్కడ ఇదంతా ఉంటుంది, స్టిచ్చింగ్కి ఇంతగానో వాల్యుయేషన్ ఉంటుంది అని కూడా తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టీఓటీ ట్రైనింగ్లో నాకు స్టిచ్చింగ్ ఉన్న వాల్యూ ప్లస్ ఇక్కడ జరిగే అన్ని అలిఫ్ సంస్థ ద్వారా జరిగే ట్రైనింగ్స్ గురించి కానీ, స్టిచ్చింగ్ బాగా చేయడానికి ఉన్న మెలకువలు కానీ, నెక్కరు అంతకుముందు నాకు రాకపోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్కర్ కటింగ్ అయినా కానీ జిప్స్ కాడ బాగా తడబడుతుంటుండే, అది కూడా బాగా నేర్చుకోగలిగినాం. మాకు మాస్టర్ కానీ మేడం కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ అలిఫ్ సంస్థకు ఇదే ఫస్ట్ టైం నేను రావడం. నా పేరు సుజాత. నేను మా గ్రామం చల్వాయి. నేను ములుగు జిల్లా నుండి వచ్చాను. నాకు ఈ 4 రోజుల ట్రైనింగ్ అంటే ఇక్కడికి వచ్చే వరకు ఏంటిదో, ఏం చెప్తారో, ఏదేది చెప్తారో నాకేం తెలియదు. కాకపోతే అక్కడ యూనిఫామ్స్ నేర్చుకున్నాను. కానీ అక్కడున్న సిచ్యువేషన్ ఏమిటంటే మేము వేస్ట్ చేసేది క్లాత్ అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బల్క్ కటింగ్ మాస్టర్ గారు చూపించినప్పుడు అది ఎలా సేఫ్ చేయడమో అలాగా నేర్చుకున్నాము. నా పేరు యమున. నేను ఇబ్రహీంపట్నం మండల్ జగిత్యాల డిస్టిక్ నుండి వచ్చాను. ఇక్కడ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా థియరీ పార్ట్ అండ్ ప్యాటర్న్ కట్టింగ్, క్లాత్ కట్టింగ్ అన్నీ చాలా బాగా నేర్పించారు. స్టిచ్చింగ్తో సహా, టిప్స్తో సహా, ట్రిక్స్తో సహా చాలా బాగా నేర్చుకున్నాము. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఇలా ఉంటుంది అని, నేనేదో సర్టిఫికేట్ వస్తుంది, సర్టిఫికేట్స్ తర్వాత యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది 4 రోజుల్లో ఏం నేర్చుకుంటానులే అనుకున్నాను. కాకపోతే నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా నేర్పించారు 4 రోజుల్లో అయినా కూడా. నేను స్కూల్ యూనిఫామ్ కుడుతుంటే ఎప్పటి నుంచో కుడుతుంటే ఒక 10-16 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చిన బల్క్ కటింగ్ అనేది ఎలా చేయాలి, క్లాత్ ఎలా పెట్టుకోవాలనేది సేవ్ చేయడానికే కుట్టడం జరిగింది. ఇక్కడ బాగా నేర్చుకున్నాను. నెక్స్ట్ కూడా మాకు ఇంకా బట్టలు ఇస్తే కుట్టాలనుకుంటున్నాను. గవర్నమెంట్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. దివ్య మేడానికి కూడా హ్యాపీ మేడం, మీకైతే ధన్యవాదాలు చెప్తున్నా. చాలా చాలా హ్యాపీగా ఉంది మనసు. లావణ్య సార్, నేను ట్రైనర్ ఈ మ్యాచ్కి. అన్ని జిల్లాల నుంచి వచ్చినా కూడా వీళ్ళు ఎంతో యూనిటీగా అందరూ కలిసిమెలిసి చాలా బాగా కోర్స్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ వాళ్ళ కోఆపరేషన్ ఉంటేనే మేము కూడా ఇంత సక్సెస్ఫుల్గా చేయగలం ఏ ప్రోగ్రామ్ అయినా. మనకి ఇండస్ట్రీ అనే దాంట్లో శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఆ శ్రమ పడిన దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళి
మీకున్న చోట మీరు ఏదైనా సరే ఒక బిజినెస్గా ఇప్పుడు కటింగ్ చేస్తున్నారు, తర్వాత స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఏదో 2 మిషన్లు పెట్టుకునే కాకుండా ఒక కంబైన్డ్గా ఏదైనా పెద్ద యూనిట్ లాగా కూడా పెట్టుకుంటే మేము పూర్తిగా మీకు ఈ ర్యాంప్ ప్రాజెక్ట్లో మేము సహాయ సహకారాలు అందిస్తాం.